హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆరోగ్యశ్రీ సంబంధించి చాలామంది వాట్సాప్లలో మెసేజ్ చేస్తున్నారు. సో ప్రధానంగా మనకి ఇదివరకు సిటిజన్ లాగిన్లో అంటే మన యొక్క మెయిల్ ఐడి నెంబర్ ద్వారా మనమే ఆరోగ్యశ్రీ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకుంటుంది కదా. సో అది కూడా ఎలా చేసుకోవాలి, లాగిన్ ఏంటని చెప్పేసి చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫర్దర్గా మీకు ఇంకా ఒకవేళ తెలియకపోతే మరొకసారి మీ ముందుకు వీడియో కూడా తీసుకొస్తా అండి. సో త్వరలో ప్రధానంగా ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది చాలామంది అయితే వాట్సాప్ గ్రూప్లలో అడుగుతున్నారు. సో మనకి గ్రామ సచివాలయంలో కూడా ఆప్షన్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ అనేది లేదండి. సో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ లింక్ ద్వారా మాత్రమే డైరెక్ట్గా గ్రామ సచివాలయం డిజిటల్ సెంటర్ వరకు లాగిన్కి వెళ్ళి అక్కడి నుంచి డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. సో సచివాలయంకు వెళ్లకుండా మీ యొక్క మొబైల్లోనే మన యొక్క మెయిల్ ఐడి నెంబర్ ద్వారా సిటిజన్ లాగిన్ ద్వారా మనం ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డు అనేది అవసరం ఉంటుంది. సో ప్రధానంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. సో వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అనుకుంటాను. సో వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా అయితే ఈ వీడియో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రధానంగా ఇప్పుడు మనము మన యొక్క జీమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో నీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే డైరెక్ట్ నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి. మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఏమన్నా సమస్య వస్తే ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ కాకపోతే సమ్ వాల్యూ ఏమన్నా అక్కడ మీకు సంబంధించి డేటా ఇట్లా చేసుకోండి, అప్డేట్ చేసుకోండి. సో మీ డేటా హౌస్ హోల్డ్ డేటాలో కరెక్ట్గా లేదు అని చెప్పేసి అన్న వచ్చింటే కన్నా అలాంటి వాళ్ళు నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. దానికి సంబంధించి మరొకసారి ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా వీడియో చేస్తాను. సో ప్రధానంగా ఇప్పుడు మనము సొంతంగా మన యొక్క మొబైల్నే మన యొక్క మెయిల్ ఐడి నెంబర్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డ్ మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తా అండి. మరెందుకు లేట్ చేయడం, టాపిక్ పెడదాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, సర్చ్ బార్లో విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఏపీసీ పోర్టల్ అని చెప్పేసి రావడం అవుతుంది. ఇక్కడ మనకి లాగిన్ ఆప్షన్ కదా, ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సిటిజన్ లాగిన్ అని చెప్పేసి అలాగే ఎంప్లాయీస్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనం సిటిజన్ లాగిన్ అయితే ఓపెన్ చేస్తున్నాం అండి. సో ఈ లాగిన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రధానంగా ఇక్కడ నేను లాగిన్ అయితే అయ్యి ఉన్నాను నా మెయిల్ ద్వారా. ఒకవేళ లాగిన్ కాకుండా ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ప్రధానంగా నేను మెయిల్ అయితే క్లిక్ చేస్తున్నాను అండి. క్లిక్ చేసిన వెంటనే మన యొక్క మెయిల్కి ఏదైతే ఇక్కడ మనం మెయిల్ ఎంటర్ చేసామో ఆ మెయిల్కి ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రధానంగా నేను మెయిల్ అయితే చెక్ చేస్తున్నాను. సో ప్రధానంగా మనకి మెయిల్ కోడ్ అయితే రావడం జరుగుతుందండి. సో నేను మెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో మెయిల్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఇక్కడ నేను మెయిల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన వెంటనే మనకి యువర్ ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ప్రోడక్ట్ అకౌంట్ వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి రావడం ఉంది. సో ఈ కోడ్ అనేది నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ మనకి మనం లాగిన్ అనేది చేసాం కదా. సో ఇక్కడ ఎంటర్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే గ్రామ సచివాలయంలో ఏ విధంగా అయితే లాగిన్ ఓపెన్ అవుతుందో అదే విధంగా మన యొక్క మెయిల్ ఐడి ద్వారా మన పేరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, మనకి ఏపీసీ పోర్టల్ అలాగే డాష్ బోర్డు ట్రాన్సాక్షన్ మనం ఏమైనా అప్లికేషన్ చేసుకున్నా కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మనకి సచివాలయం లాగిన్లో ఏ విధంగా చేసినామో అదే విధంగా ఇక్కడ మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కూడా మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ మనకి చూడండి చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ కదా. ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్డేట్ ఆరోగ్యశ్రీ కార్డు, చెక్ ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ మిత్ర అని చెప్పేసి మాత్రం 3 ఆప్షన్స్ అయినా ఉన్నాయి. ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ అనే ఆప్షన్ లేదండి. సో ఇక్కడ చూడండి, బాగా మరొకసారి చెప్తున్నాను, 3 ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మరొకసారి చెప్తున్నాను చూడండి. సో ఇది ఎవరు లాగిన్ కాదు. సో ప్రధానంగా మన యొక్క మెయిల్ ఐడి ద్వారా లాగిన్ చేసినది. ఇక్కడ నా పేరు కూడా చూపించడం అవుతుంది, నాగరాజ్ అని చెప్పేసి, సిటిజన్ లాగిన్ అని చెప్పేసి. బాగా చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు నేను ఒక లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే లింక్ ఓపెన్ చేసి మీరు కార్డ్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను మరొకసారి అయితే బ్యాక్ వెళ్తున్నాను. సో బ్యాక్ వెళ్ళి సో నా వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఒక లాగిన్ సంబంధించి ఒక లింక్ అయితే ఉంది. సో ఆ లింక్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను.
సో ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకి డైరెక్ట్గా ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని చెప్పేసి ఈ విధంగా చూడండి, సింపుల్గా ఇక్కడ పేరు నా పేరే ఉంది. అలాగే మన సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి సింపుల్గా జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డ్ అని చెప్పేసి రావడం ఉంది. ఇక్కడ మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కన్నా యూహెచ్ఐడి నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేకుంటే రిజిస్టర్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో నేను ప్రధానంగా నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రధానంగా మనకి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఏ విధంగా ఉంది, సో ఇంకా మార్చారా లేదా కూడా మనం చూద్దామండి ఇప్పుడు. సో డిజిటల్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది సింపుల్గా మీ యొక్క మొబైల్ని మీ యొక్క మెయిల్ ఐడి ద్వారా ఈ విధంగా నేను ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ద్వారా ఈ విధంగా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సచివాలయం దగ్గరికి వెళ్లకుండా, ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయాలి, లైక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డు అవసరం ఉంటుంది కాబట్టి సో మీరు వాళ్ళకి ఉపయోగపడినట్టుంటారు, అలాగే సేవ్ చేసినట్టుంటారు. సో చాలామంది పదే ఆరోగ్యశ్రీ కార్డు అడుగుతున్నారని చెప్పేసి నేను వీడియోనే చేస్తున్నాను అండి. సో వీడియోకి నచ్చితే ఖచ్చితంగా మరొకసారి అడుగుతున్నాను, లైక్ చేయండి. సో ప్రధానంగా ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది సింపుల్గా డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో మనకి ఇంకా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, హెల్త్ కార్డు అని చెప్పేసి చూపిస్తుంది. ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు. అయినప్పుడు మరొకసారి మేము ముందుకు తీసుకొస్తాం. సో ఈ విధంగా సింపుల్గా మనకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్లస్ గుర్తుంది కదా, సో ఇక్కడ మనం స్క్రీన్ మొబైల్ అయితే పీడిఎఫ్ రాదండి. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సిస్టంలో అయితే మీకు పీడిఎఫ్ అయితే రావడం అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ని మీ యొక్క మెయిల్ ఐడి నెంబర్ ద్వారా మీ యొక్క లాగిన్ ద్వారా మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదివరకు అయితే మనకి లాగిన్ చూపించిన అందులో ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తున్నది. ఇప్పుడు అలా కాకుండా నేను ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు ఓకే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సంబంధించి మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.